నమస్కారం. ఈనాటి విశ్లేషణలోకి నేరుగా వెళ్ళిపోదాం. భారతదేశపు అత్యంత ప్రభావవంతమైన వ్యాపార కుటుంబాలలో ఒకరైన బిర్లాలు పవిత్రమైన ఆలయ నిర్మాణ శైలిని ఉపయోగించి ఒక భారీ సామాజిక ప్రయోగాన్ని ఎలా చేశారో ఈరోజు మనం డీకోడ్ చేద్దాం. ఒక రకంగా చెప్పాలంటే రాళ్లతో శిల్పాలతో చేసిన ఒక అద్భుతమైన సోషల్ ఇంజనీరింగ్. ఇది వినడానికి చాలా ఆసక్తికరంగా ఉంది కదూ. సరే, ఆలస్యం చేయకుండా అసలు విషయాల్లోకి వెళ్దాం. ఈ మొత్తం ప్రయాణాన్ని మనం 4 భాగాలుగా అర్థం చేసుకుందాం. ముందుగా బిర్లా కుటుంబం అసలు లక్ష్యమేంటి, ఆ తర్వాత ఆధునిక సంప్రదాయ రూపకల్పన ఎలా జరిగింది, అందులోని విశ్వజనీన సందేశమేంటి, చివరగా సైన్స్ మరియు ఆధ్యాత్మికతను వారెలా కలిపారనేది చూద్దాం. మొదటి భాగం, బిర్లా కుటుంబం యొక్క ప్రధాన లక్ష్యం. ఈ బృహత్తరమైన కట్టడాలను అర్థం చేసుకోవాలంటే ముందుగా మనం బిర్లాలను కేవలం సంపన్నులైన పారిశ్రామికవేత్తలుగా మాత్రమే చూడకూడదు. వారు చాలా పెద్ద విజనున్న సామాజిక రూపశిల్పులు. 19వ శతాబ్దంలో సేథ్ శివనారాయణ్, ఆ తర్వాత ఘన్శ్యామ్ దాస్ లాంటివారు భారతీయ సమాజాన్ని మార్చడానికి ముఖ్యంగా 3 అంశాలపై దృష్టి పెట్టారు. 1. ఆధునిక విద్యను, టెక్నాలజీని అందరికీ చేరువ చేయడం. 2. సామాజిక సంక్షేమం ద్వారా అసమానతలను పారద్రోలడం. ఇక 3వది దేవాలయాల నిర్మాణం ద్వారా హిందూ ఆధ్యాత్మికతకు కొత్త ఊపిరిపోయడం. అయితే ఇక్కడొక అద్భుతమైన పాయింట్ ఉందండి. వాళ్లు దేశాన్ని మోడర్నైజ్ చెయ్యాలనుకున్నారు, నిజమే. కాని మన మూలాలను, గతాన్ని వదిలేసి కాదు. గతాన్ని కలుపుకుంటూనే ఆధునికీకరణ వైపు అడుగులు వేయడమనేది వారి అసలు లక్ష్యం. సంప్రదాయ హిందూ దేవాలయాలను, అభ్యుదయ భావాలు ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు చాలా వ్యూహాత్మకంగా వాడుకున్నారు. 2వ భాగం, ఆధునిక సంప్రదాయ రూపకల్పన. మరి ఈ గొప్ప తత్వశాస్త్రం అసలు భౌతికంగా ఎలా రూపుదిద్దుకుందో ఇప్పుడు చూద్దాం. ఒకసారి 1964లో భోపాల్లో నిర్మించిన ఈ శ్రీ లక్ష్మీనారాయణ మందిరాన్ని చూడండి. మోడర్న్ ఇండియన్ ఆర్కిటెక్చరల్ మూవ్మెంట్ ఆర్కిటెక్ట్లు దీన్ని డిజైన్ చేశారు. సాధారణంగా పాత గుళ్లలో గర్భగుడి కాస్త చీకటిగా, ఇరుకుగా ఉంటుంది కదా. దానికి పూర్తి భిన్నంగా సహజమైన వెలుతురుతో ఎవరైనా సులభంగా వెళ్లగలిగేలా విశాలమైన హాళ్లతో దీన్ని నిర్మించారు. అప్పట్లో ఇదొక కొత్త ట్రెండ్ అని చెప్పొచ్చు. కాని మెల్లగా వారి స్టైల్ మారుతూ వచ్చింది. 1988 నాటికి గ్వాలియర్లో నిర్మించిన ఈ వివస్వాన్ అంటే సూర్యమందిరాన్ని చూస్తే ప్రాచీన మూలాల వైపు వారు ఎంత బలంగా మళ్లారో మనకు స్పష్టంగా అర్థమవుతోంది. ఒరిస్సాలోని చారిత్రాత్మక కోనార్క్ సూర్యదేవాలయాల స్ఫూర్తితో ఎర్ర ఇస్కరాయితో దీని అద్భుతంగా కట్టారు. అసలు ఈ గుడిని ఎంత కళాత్మకంగా చెక్కారో మీరే చూడండి. మొత్తం ఆలయాన్నే సూర్యభగవానుడి రథం ఆకారంలో తీర్చిదిద్దారు. 7 అద్భుతమైన గుర్రాలు ఈ ఎర్రటి రథాన్ని లాగుతున్నట్లుగా శిల్పాలను చెక్కారు. సంప్రదాయాన్ని ఇంతకంటే గొప్పగా ఎలా చూపిస్తారు చెప్పండి. 3వ భాగం, ఒక విశ్వజనీన సందేశం. ఇక్కడే మనకొక ఊహించని ట్విస్ట్ ఎదురవుతుంది. అదేంటో చూద్దామా. 1998లో పూర్తయిన జైపూర్లోని శ్రీ లక్ష్మీనారాయణ మందిరమిది. పైకి చూస్తే పూర్తిగా తెల్లని పాలరాతితో ఎంతో అందంగా, ప్రశాంతంగా కనిపిస్తుంది కదా. విష్ణుమూర్తి, లక్ష్మీదేవి కొలువైన ఒక సాధారణ హిందూ దేవాలయంలా మాత్రమే ఇది మనకు అనిపిస్తుంది. కాని కొంచెం దగ్గరగా వెళ్లి ఆ గుడి బయటి స్తంభాలను గమనిస్తే అసలు విషయం తెలుస్తుంది. అక్కడ యేసుక్రీస్తు, మడోన్నా అంటే మేరీమాత శిల్పాలు చెక్కి ఉండటం మీరు చూస్తారు. ఒక హిందూ దేవాలయం మీద ఇలాంటి శిల్పాలుండటం వినడానికే చాలా ఆశ్చర్యంగా ఉంది కదా. అంతేకాదండోయ్, కేవలం క్రీస్తు మాత్రమే కాదు, గ్యాలరీలలో మోసెస్, సెయింట్ ఫ్రాన్సిస్, జొరాస్టర్, కన్ఫ్యూషియస్ వంటి ప్రపంచంలోని అనేక ఆధ్యాత్మిక మార్గాలకు చెందిన గొప్ప వ్యక్తుల చిత్రాలను కూడా నేరుగా ఆ పాలరాతిపై గర్వంగా చెక్కారు. ఇలా ఎందుకు చేశారంటే దీన్నే పరిశోధకులు హైరార్కికల్ ఇంక్లూజివిజం లేదా సోపానక్రమ సమ్మిళితత్వం అంటారు. ఇది స్వామి వివేకానందుని ఆలోచనల నుండి పుట్టింది. ప్రతి మనిషిలోనూ దైవత్వం ఉంటుంది, దాన్ని గుర్తించడమే అసలైన మతమని చెప్పడం. అలాగే హిందూ మతాన్ని ప్రపంచ ఆధ్యాత్మిక చర్చలకు ఒక వేదికగా చూపించడం దీని ముఖ్య ఉద్దేశం. ఇక 4వ మరియు చివరి భాగం, సైన్స్ మరియు ఆధ్యాత్మికత కలయిక. ఈ బిర్లా ప్రాజెక్ట్ మొత్తానికి ఇది ఒక క్లైమాక్స్ లాంటిది. మన భారతదేశంలో ఇలాంటివి చూడటం చాలా అరుదు. ఈ ఆలయ ప్రాంగణాలు కేవలం దేవుడికే పరిమితం కాలేదు. ఒకవైపు పవిత్రమైన విగ్రహాలు, ప్రదక్షిణలు, హారతులు జరుగుతూ ఉంటాయి. సరిగ్గా వాటి పక్కనే ప్లానెటోరియంలు, సైన్స్ మ్యూజియంలు, ఆర్కియాలజీ ఎగ్జిబిషన్లు కనిపిస్తాయి. భక్తికి, సైన్స్కి భలే ముడిపెట్టారు కదా. దీనికి ఒక చక్కటి ఉదాహరణ హైదరాబాద్. ఇక్కడున్న భారీ వెంకటేశ్వరస్వామి ఆలయం పక్కనే ఒక అద్భుతమైన ప్లానెటోరియం,
సైన్స్ మ్యూజియం, ఆర్కియాలజికల్ మ్యూజియం, మోడర్న్ ఆర్ట్ మ్యూజియం, చివరికి ఒక డైనోసోరియం కూడా ఉన్నాయి. అంటే ఇది కేవలం పూజలు చేసుకునే చోటు కాదు, మన బుద్ధికి, జ్ఞానానికి కూడా పదును పెట్టే కేంద్రమన్నమాట. జైపూర్లో కూడా అంతే. ఆ పాలరాతి గుడి పక్కనే ఒక మోడర్న్ సైంటిఫిక్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, ప్లానెటోరియం ఏర్పాటు చేశారు. ఇది ఊరికే చేసిన పని కాదు. జైపూర్ నగరానికి ఉన్న 18వ శతాబ్దపు ప్రాచీన ఖగోళశాస్త్ర వారసత్వానికి, ఈనాటి మోడర్న్ సైన్స్కి మధ్య వాళ్లు వేసిన బ్రిడ్జిది. ఈ విశ్లేషణను బట్టి మనకు స్పష్టంగా అర్థమయ్యేది ఏంటంటే, ఈ బిర్లా మందిరాలు కేవలం ప్రార్థనల కోసమే కట్టబడలేదు. ప్రజలకు విద్యను అందించడానికి, సంస్కృతిని కాపాడటానికి, అలాగే కాస్త వినోదానికి కూడా ఇవి అద్భుతమైన కేంద్రాలుగా నిలుస్తున్నాయి. చివరగా, ఈనాటి మన విశ్లేషణ మీకొక బలమైన ప్రశ్నను వదిలివెళ్తుంది. ప్రాచీన సంప్రదాయాలకు, భవిష్యత్తు ప్రగతికి మధ్య ఒక వారధిలా మన ఆధునిక నగరాల నిర్మాణాలు ఎలా ఉపయోగపడగలవు? ఈ రోజు మన నిర్మించే కట్టడాలు రేపటి సమాజపు ఆలోచనలను, విలువలను ఎంత నిశ్శబ్దంగా మార్చేస్తాయో కదా? ఆలోచించండి. మళ్ళీ మరో ఆసక్తికరమైన అంశంతో కలుద్దాం.